ఓటరు మహాశైలకు శతకోటి వందనాలు. నా ప్రియమైన ఓటరు మహాశైలకు నా హృదయపూర్వక నమస్కారాలు. గత 10 సంవత్సరాలుగా మీ ఆదరాభిమానాలతో 5 సంవత్సరాలు మున్సిపల్ వార్డు సభ్యురాలిగా, మరొక 5 సంవత్సరాలు మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలిగా నాకు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ శతకోటి వందనాలు సమర్పిస్తున్నాను. మీ అమూల్యమైన ఓటుతో నన్ను ఆశీర్వదిస్తారని వినమ్రంగా కోరుకుంటున్నాను. సేవే నా లక్ష్యం, రాజకీయాలు కాదు. 10 మందిని ముంచి బ్రతకడం కాదు, 10 మందికి తోడ్పాటు అందించి బ్రతకాలి అనే సదుద్దేశంతోనే గత ఎన్నో సంవత్సరాలుగా నిరంతరం సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. ఎంతో మందికి రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయించాను. సుల్తానాబాద్ మండల ప్రభుత్వ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లు పంపిణీ, 10వ తరగతి టాపర్ కు 5,000 ప్రోత్సాహం. పెద్దపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి రాష్ట్ర స్థాయి ఖోఖో టోర్నమెంట్ ను సుల్తానాబాద్ లోని నిర్వహించి మన ప్రాంతానికి రాష్ట్ర స్థాయి గుర్తింపు తీసుకొచ్చాను. పెద్దపల్లి జిల్లాలో జాబ్ మేళా నిర్వహించి 600 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాను. మానవతే నా బలం. ఎవరైనా మరణిస్తే దహన సంస్కారాలు పూర్తయి కుటుంబం ఇంటికి చేరేసరికి 25 మందికి భోజనాలు పంపిస్తూ సహాయం. ఇప్పటి వరకు 51 కుటుంబాలకు ఎలాంటి ఫోటోలు ఆర్భాటాలు లేకుండా ఒక చేతితో చేసిన సహాయం మరో చేతికి తెలియకుండా అన్నం పంపించడం, ఆకలితో వచ్చిన వారికి నా చేతనైనంత వరకు సహాయం, కొంతమంది ఆడబిడ్డల పెళ్లిలకు సహాయ సహకారాలు అందించడం. మన సంస్కృతి, మన బాధ్యత, మన సంప్రదాయ కళలు అంతరించిపోకూడదనే ఉద్దేశంతో 600 మందికి పైగా మాస్టర్లకు జీతాలిస్తూ ఉచిత డ్రెస్ కోడ్ అందిస్తూ కోలాటం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాను. తెలంగాణ ఉద్యమ కాలంలో నా పాత్ర. తెలంగాణ ఉద్యమ సమయంలో నేను వెజిటబుల్స్ మార్కెట్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూరగాయలు అమ్ముకునే పేద వ్యాపారులు ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ఎంతో కష్టపడి పనిచేశాను. మార్కెట్లో కూరగాయలు అమ్ముకునేందుకు షెడ్లు, రూములు నిర్మించేందుకు నిరంతర పోరాటం. ఉద్యమ రోజుల్లో వెజిటబుల్ మార్కెట్ వ్యాపారులందరం కలిసి ప్రతిరోజు దీక్షలు, ర్యాలీలో చురుగ్గా పాల్గొన్నాం. ఆటో యూనియన్ ద్వారా ప్రజాసేవ. నేను ఆటో యూనియన్ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో ప్రజాస్వామ్య పండుగైన ఎన్నికల్లో అనేక సార్లు ఉచితంగా ఆటోలను ఏర్పాటు చేసి ఓటరు మహాశైలకు పోలింగ్ కేంద్రాలకెళ్లేందుకు సహకరించాను. క్రీడల ప్రోత్సాహంలో సేవ. పెద్దపల్లి జిల్లా ఒలింపిక్స్ కన్వీనర్ గా బాధ్యతలు నిర్వహించిన సమయంలో సుమారు 300 మంది క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు అందించడంతో పాటు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సుల్తానాబాద్ లో ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్థాయి ఖోఖో టోర్నమెంట్ ను విజయవంతంగా నిర్వహించి సుమారు 1,500 మంది క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం. పచ్చడి పచ్చని తెలంగాణ లక్ష్యంగా తెలంగాణ హరితహారం కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో సుమారు 5,000 మొక్కలు నాటడం ద్వారా ఆకుపచ్చ ఆవరణ పెంపొందించడంలో నా వంతు బాధ్యత నిర్వర్తించాను. ప్రభుత్వ గుర్తింపు, సేవకు గౌరవం. గత కొన్ని సంవత్సరాలుగా నేను చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వ భాష మరియు సంస్కృతి శాఖ సౌజన్యంతో నాకు ప్రభుత్వ అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఇది నాకు వచ్చిన వ్యక్తిగత గౌరవం కాదు, మన ప్రజలిచ్చిన ఆశీర్వాదానికి వచ్చిన గుర్తింపుగా భావిస్తున్నాను. ధర్మ ప్రచారంలో సేవ, భక్తి భావన పెంపొందించడమే లక్ష్యం. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ పెద్దపల్లి జిల్లా ధర్మాచార్యులుగా మెంగని చంద్రశేఖర్ గారు ప్రజల్లో భక్తి భావన పెంపొందించాలనే లక్ష్యంతో ధర్మ ప్రచార పరిషత్ను ఏర్పాటు చేసి ధార్మిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, సనాతన ధర్మ విలువల ప్రచారం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నా నిజం మీ ముందే ఉంది. నేనెప్పుడు నాయకుల వెంట తిరగలేదు, ఫోజులివ్వలేదు, ఆర్భాటాల రాజకీయాలు చేయలేదు. నా పని నేను చేసుకుంటూ నా సంపాదనలో కొంత ప్రజల కోసం ఖర్చు చేస్తూ ప్రజలకు దగ్గరగా ఉండే ప్రయత్నమే చేశాను. రాజకీయాలను వ్యాపారంగా మార్చకుండా సేవను బాధ్యతగా భావించే వ్యక్తిగా మీ ముందుకొచ్చాను. నా వినమ్ర విజ్ఞప్తి, సేవ చేసే వారికి ఒక్క అవకాశం ఇస్తే అది 100 మందికి ఆశగా మారుతుంది. కావున మానవతా దృక్పథంతో ఆలోచించి ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని వినమ్రంగా కోరుకుంటున్నాను. మీ ఆశీర్వాదమే నా శక్తి, నా బాధ్యత. మీ శ్రేయోభిలాషి మెంగని రాధా చంద్రశేఖర్, మాజీ మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు.